గుంటూరు జిల్లా పరిధిలో జనసేన కోసం కష్టపడి పనిచేసిన వీర మహిళలను జనసేన గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరమ సత్కరించారు. మంగళగిరి నవలూరులోని రావిరమ నివాసంలో జనసేన వీర మహిళకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా రావిరమ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అనే మాట కోసం ఎదురు చూశామని, ఆ కళ నెరవేరడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. రాబోవు రోజులలో జనసేన పార్టీ కోసం మరింత కృషి చేసి తమ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో చూస్తామని ఆమె తెలిపారు. ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం రాజధాని గ్రామం అయినటువంటి నవలూరు గ్రామంలో మా ఇంటి స్వగృహంలోని గుంటూరు జిల్లా కార్యదర్శులైనటువంటి మహిళలు, కన్వీనర్ మేడం గారు, మరి ఉపాధ్యక్షురాలు మల్లిక మేడం గారు, మిగతా కమిటీ సభ్యులందరినీ, మరి సీనియర్ మహిళలందరినీ సన్మానించుకోవాలని చెప్పి మనసు కనిపించింది. అయితే నేను ఒకటే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు 14 ఏళ్ళు బట్టి కష్టపడ్డారు మహిళలందరూ కూడాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు, 2009 నుంచి చేసిన వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళలు ఎంత ఎన్ని కష్టాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అనగానే పరుగులు పెట్టేస్తున్నారు, ఇల్లు అంతా వదిలేసి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అవటం మాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఉన్నత పదవుల్లో ఇంకా సీఎం స్థాయికి ఎదగాలని చెప్పి మేమందరం కోరుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా మహిళలకి కృతజ్ఞతలు తెలుసుకున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మహారాణులు ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటున్నారు, కానీ మహిళలకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు మహిళలని ముందు వరుసలో ఉంచి మహిళలకి ఏదైనా సరే న్యాయం చేస్తాను, మహిళని ఏ ఒక్కరు ఎక్కడ ఏమన్నా వాళ్ళకి అగౌరవం జరిగినా ఒప్పుకోను అంటారు. అలాంటి మా నాయకుడి వెనుక మేమందరం కూడా పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మహిళలు అంటేనే ఎంత నిబద్ధతతో ఇంట్లో వాళ్ళకి అన్ని రకాలుగా భర్త దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అందరికీ సేవలు చేసిన తర్వాతే బయటికి రావాలి. ఒక జనసేన పార్టీని ఎలా ఎంచుకున్నాము అంటే, మేము ఇంట్లో ఎన్ని పనులున్నా 1 గంట ముందు లెగిసైనా ఆ పనులు చక్కబెట్టి టైం టు టైం ఎక్కడ ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఇక్కడ మీరు అందరినీ చూస్తున్నారు, ఇక్కడ బిట్రగుంట మల్లిక గారు తను 2009 నుంచి ప్రజారాజ్యం నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మాకు అందరికీ పరిచయాలు ఉన్నాయి. కానీ ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళడం, అక్కడ కూడా పనిచేసి మళ్ళీ జనసేనలోకి రావడం, జనసేన రాగానే ఇక్కడ నిబద్ధతతో పనిచేయడం మీరు చూస్తున్నారు. అలాగే రావిరమ గారి గురించి చెప్పాలి అంటే, ఆవిడ ఎంత నిబద్ధతతో ఇప్పుడు తను ఈ సోదరు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూనండి. ఎందుకు చెప్తున్నామంటే, మేము ఎవరి నుంచి రూపాయి ఆశించలేదు. ఈ రోజు వరకు మేము పనిచేసిన వాళ్ళం మా సొంత డబ్బులతో ఎక్కడ ఏ చారిటీ ఉన్నా, ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ కష్టం ఉందన్నా అక్కడికి వెళ్ళి అనేక రకాలుగా అందరికీ తోడ్పాటు అందించి, కేసులు పడితే పోలీస్ స్టేషన్లకు కూడా ధైర్యంగా వెళ్ళి అర్ధరాత్రి వరకు కూడా ఉండి వాళ్ళని వదిలే వరకు కూడా మేము ఒప్పుకోమండి. మహిళలు అయ్యుండి కూడా ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు రమ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అనేక మీటింగ్స్ లో 2009 నుంచి పనిచేసిన మీ ప్రాధాన్యత ఖచ్చితంగా గుర్తుంచుకుంటాను, మీ అందరికీ న్యాయం చేస్తాను అన్నారండి. ఖచ్చితంగా వారు ఏది చేస్తారో చేయరని కాదండి, ఇన్ని రోజులు మేము నాయకుడు చెప్పిన మాటలను అర్థం, నిజాయితీ నిబద్ధత గల నాయకుడు, ఆ నాయకుడు వెంట మేము నిలబడ్డాం. ఖచ్చితంగా మా అందరికీ కూడా ఆయన ఒక బాధ్యత ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జై పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మేము పార్టీ నుంచి కూడా ప్రజారాజ్యంలో వర్క్ చేశాము. రాజరాల నాగలక్ష్మి గారు, గుమ్మడి కోటేశ్వరమ్మ గారు, అలాగే మేకల సామ్రాజ్యం గారు, రమాదేవి గారు, రావిరమ గారు, పాకనాటి రమాదేవి గారు. నా పేరు బిట్రగుంట మల్లిక అండి. మేము ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2008 నుంచి అహర్నిశలు ఎక్కడ ఆగకుండా డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు మా శాయశక్తుల ఎవరి సొంత డబ్బులు వాళ్ళు పెట్టుకుని మేము ఈ రోజు దాకా పనిచేస్తూ ఉన్నామండి. మేము ఒకటే చెప్తున్నాం, అన్నయ్య మాకు హామీ ఇచ్చారు, 2008 నుంచి పనిచేసిన మహిళలకు న్యాయం చేస్తానని. ఈ రోజున మేము అదే ఆశిస్తున్నాము. అన్నయ్య అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఏదైనా పదవులు వేసేటప్పుడు మా మహిళల్ని గుర్తించుకుని, అది ముందు నుంచి పనిచేసిన మహిళల్ని ఎవరు ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా సొంత డబ్బులతో ఈ రోజుకి మరి కష్టపడిన వాళ్ళందరూ ఉన్నారు. దయచేసి వాళ్ళని ఆదరించి గుర్తించుకుని వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము చెప్తూ ఉన్నాం. ఈ రోజు మాకు సన్మానాలు చేసిన రావిరమ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నానండి. నమస్తే. జై జనసేన, జై జై జనసేన. జై జనసేన, జై జనసేన. ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.